నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో తనను రైల్వే బ్రిడ్జ్ పనులపై ప్రశ్నించిన అరవింద్ గత 7 ఏళ్లుగా ఏం చేశారో సమాధానం చెప్పాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి సాధనకే తమ కొత్త పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రామాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తాను ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కిల్లా రామాలయానికి కృషి చేశానని, ఇంకా కొంత అభివృద్ధి చెందాల్సి ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. నిజామాబాద్ అమల్వాడిలో శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభయాత్రలో డీజే వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా డీజే వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడపడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు పీఎం మోదీ టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ తెలిపారు. ప్రతి బంకులో స్టాక్ విక్రయాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై 2.5 గంటల పాటు సీఎంలతో ప్రధాని మోదీ చర్చించారు. అన్ని రాష్ట్రాలు టీమిండియాగా కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం ఈ పరిస్థితిని విజయవంతంగా అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.